చేసేవాళ్ళు కూడా తప్పనిసరిగా ఇస్తారు, చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తారు. మరి దేవుడు ఇవ్వడా? దేవుడు కూడా ఇస్తాడు. పాపం చేస్తే దానికి తగ్గ శిక్ష ఉంటుంది, మేలు చేసే సత్క్రియలు చేస్తే పాపం చేయకపోతే దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, పాపము చేయొద్దు. భయం ఉంటే ఎవరు పాపము చేయరు. కానీ దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తా ఉన్న, దేవుడు రాయించి ఉంచినా కూడా చాలామంది పాపం చేసేస్తా ఉన్నారు. భయం ఉండటంలా, పాపం చేయటానికి భయపడటం లేదు, పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తే శిక్ష తప్పదు. పాపం చేస్తే ఏమేమి కలుగుతాయండి? బలహీనతలు వస్తాయి, అంటే రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, చివరికి మరణం కూడా కలగవచ్చు. పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతారు, నరకానికి వెళ్తారు. ఇది పాపము చేస్తే కలిగేటువంటి విషయం. ఈ విషయంలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేసింది. ఈ విషయాలన్నీ మీరు చెప్పగలిగారంటే మీ అందరికి తెలుసనే కదా. ఉన్న వాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది పాపం చేస్తే. ఆదాము అవ్వలు దేవుని స్వహస్తాలతో, దేవుని స్వరూపములో, మహిమా ప్రభావములతో సృజించబడ్డవారు. దేవుడు వారిని శ్రేష్టమైన, ఉన్నతమైన, సమృద్ధి అయినటువంటి తోటలో ఉంచాడు. తోట పేరు మీకు తెలుసు, ఏదెను. వారిద్దరూ అక్కడ జీవిస్తూ ఉన్నారు. మీరు నిరభ్యంతరంగా అన్నీ చేయవచ్చు, అన్నీ తినవచ్చు. కానీ తోట మధ్యలో ప్రత్యేకంగా 2 విధములైన చెట్లను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకటి మంచి చెడులను తెలియచేసే వృక్షము, దానికి ఫలాలు ఉన్నాయి. రెండవది జీవవృక్షము, దానికి ఫలాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరం జీవిస్తారు. మంచి చెడులు ఫలాలు తింటే మరణిస్తారు. ఇది దేవుడు ఆదాముకు చెప్పాడు, ఆదాము అవ్వకు చెప్పాడు. ఇద్దరికి తెలుసు. అయితే సాతాను ప్రేరేపణ ద్వారా అవ్వమ్మ ఏ విధంగా లోబడి, ప్రేరేపణకు లొంగి, ఆజ్ఞ అతిక్రమించి దేవుని మాటను మీరి పాపం చేసింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవటమే పాపం. కాబట్టి దేవుడు వద్దు అన్నది చేసిన పాపమే. ఇప్పుడు ఆమె చేసింది అది. దానివల్ల శాపం వచ్చిందా? ప్రసవ వేదన హెచ్చించబడిందా? మానవుడు చెమటోర్చి బ్రతకాల్సిన దుస్థితి కలిగిందా? ప్రయాసలు వచ్చినయ్యా? భూమి శపించబడిందా? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించబడ్డవా? మరణము వారికే కాదు, వారి ద్వారా కలిగే సృష్టి మొత్తానికి మరణం వచ్చిందా? ఒక్కరికా, ఇద్దరికా? వారి ద్వారాగా కలిగే ప్రతి వ్యక్తికి మరణము సంప్రాప్తమైంది, మరణం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ శ్రేష్టమైనటువంటి ఏదెను నుండి నెట్టివేయబడ్డారు, ఎల్లగొట్టబడ్డారు.
ఇంత జరగటానికి కారణం ఏమిటంటారు? పాపం. భయం లేకుండా చేసినట్టేగా. కాబట్టి పాపము చేస్తే శిక్ష తప్పదు. దేవుడు న్యాయాధిపతి కూడా, ఆయన న్యాయం చేస్తాడు తప్పనిసరిగా. వారు ఎంత భక్తులైనా సరే, ఎంత ఇష్టులైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఎవరు పాపము చేసినా శిక్ష మాత్రం తప్పించుకోలేరు. ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదటగా పుట్టినవాడు కయీను. ఆదాము అవ్వలు దేవుని చేత సృజించబడ్డారు, కానీ మానవుని ద్వారా, గర్భఫలము ద్వారాగా పుట్టినవాడు మొట్టవాడు కయీను. కయీనుకి దేవుడు చెప్పాడు పాపము చేయొద్దని. సత్క్రియలు చేయకపోతే వారి ఇంట వాకిట పాపము పొంచి ఉంటది. 4వ అధ్యాయం చూస్తాం మనం. నువ్వు సత్క్రియ కాదా, ఇంకో 7వ వచనం చదవమ్మ. 7. సత్క్రియలు అంటే మంచి పనులు. సత్ ప్లస్ క్రియ కదా, సత్క్రియ. ఈ సందులు కదా, మీకు తెలుసు. సత్క్రియ. సత్క్రియలు చేయకపోతే, మంచి పనులు చేయకపోతే ఏముంటుంది వాకిట్లో? దుమ్ము ధూళి కాదు, పాపం ఉంటది, పొంచి ఉంటది. ఎక్కడో కాదు, వాకిట్లో పాపం ఉంటది, కిటికీలో మరణం ఉంటది. అది నీ మీద ఎంత ఇష్టపడుతుందో. కాబట్టి పాపము చేసేసాడు, సత్క్రియలు చేయలేదు. కోపం కూడా పాపమే, గర్వము కూడా పాపమే. అతిశయం, దురాభిమాన పాపము అన్నాడు దావీదు దాన్ని కదా. గర్వించిన హిజ్కియా గారు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తన బిడ్డలను శాపగ్రస్తులు చేసుకొని నపుంసకులుగా మార్చబడటానికి కారణమయ్యాడు. గర్వం. కెరూబుల్లో ప్రధానుడు లూసిఫర్ గర్వము ద్వారాగానే సాతానుడుగా మార్చబడ్డాడు. గర్వం కూడా పాపమే, కోపము కూడా పాపమే. కోపముతో తన సహోదరుణ్ణి చంపివేశాడు కయీను. దేశదిమ్మరయ్యాడు. అతనికి కలిగిన దోష శిక్ష చాలా భయంకరమైనది. పాపం చేస్తే ఆ దోషానికి శిక్ష తప్పదు. మధ్యకాలంలో చెప్పాను నేను మీకు, కొన్ని కుటుంబాల మీద దోషాలు కనపడుతున్నాయి, పనిష్మెంట్లు వస్తాయి. పనిష్మెంట్ ఎవరికి రావచ్చు? చేసిన ఆదాముకు వచ్చిందా? పన్ను తిన్న అవ్వముకు వచ్చిందా? తినిపించింది కదా, తిన్న ఆమె, మొదట తినిపించింది ఆమె కదా. తప్పు చేసింది ఎవరు? నోవహు కదా. షేము, హెపేతు, హాము, ఎపేతు. ఎవరు చేసింది పాపం? తాగుబోతయింది ఎవరు? వస్త్రహీనుడుగా ఉందెవరు? కానీ శాపం ఎవరికి వచ్చిందో తెలుసా? మనవడికి వచ్చింది. కనాను మనవడు. ఎవరికి? శాపం. కుటుంబంలో, వంశంలో దోష శిక్ష ఎవరి మీదకైనా రావచ్చు కదా. కాబట్టి చాలా డేంజర్ అండి. కాబట్టి కుటుంబం గురించి ఆలోచించి దోషకరమైన పనులు చేయొద్దు. మన అమావాస్య రోజు నేను చెప్పాను, నేర్చుకున్నాం మనం. దోషాలు ఏ విధంగా వస్తున్నాయో కూడా, సాతాను దోషాలను అప్లై చేయటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో కూడా మనం నేర్చుకున్నాం. దేశ దిమ్మరైపోయాడు.
ఏడింతల శిక్ష ఆయనకే కాదు, ఆయన చంపినోడు కూడా అన్నాడు. ఎవరు చంపారు తెలుసా? లెమెకు చంపాడు. లెమెకు ఎవరో తెలుసా? ఎవరు నాన్న లెమెకు? నోవహు నాన్న కదా. చంపాడు కయ్యూన్ని. దోష శిక్ష అనుభవించారు. ఆదా సెల్లా అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద ఘనకారం చేసినట్టుగా కాలు ఎగరేసి చెప్పాడు. నిజంగా శాపం వచ్చింది. భూలోకం అంతా కూడా పాపం చేసినప్పుడు, చెడిపోయినప్పుడు, దేవుడు చూచినప్పుడు భూలోకాన్ని మొత్తాన్ని కూడా తుడిచివేశాడు జలప్రలయము ద్వారా. దేవునితో నడిచి పాపము చేయకుండా నిలబడ్డటువంటి నోవహు కదా. మొదట్లో నోవహు పాపం చేయలేదు, నీతిగా ఉన్నాడు కదా, దేవునితో నడిచాడు, నిందారహితుడుగా జీవించాడు. అవునమ్మ. కాబట్టి పాపము చేస్తే దేవుడు సహించడు, శిక్ష వేస్తాడు. చట్టము కూడా అదే. ధర్మశాస్త్రము చెప్పిన కాన్స్టిట్యూషన్ అంటారు కదా. అంటే ఏంటి? అంటే రాజ్యాంగం. రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏ దేశపు రాజ్యాంగం అన్న బైబిల్ నుంచి వచ్చింది. మనకి అంబేద్కర్ గారు వాళ్ళు అందరూ చేశారు రాజ్యాంగాన్ని కదా. బైబిల్లోనే రాజ్యాంగం. శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లు, పోలీసు వ్యవస్థ ఇవన్నీ దేనికయ్యా అంటే శిక్షించటానికే తప్పులు చేసిన వారిని. కానీ మానవులు స్వార్థపరులు కాబట్టి లంచాలు తీసుకొని చెడుని మంచిగా మార్చేస్తున్నారు, తప్పుని ఒప్పుగా మార్చేస్తున్నారు, లంచగొండులై. దేవుని దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఏ పప్పులు? అందుకని పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పాపము చేయనటువంటి నోవహుతో దేవుడు కలిసి ఉన్నాడు. మొదట్లో ఆదాము అవ్వలతో కూడా దేవుడు రోజు సహవాసం కలిగి ఉన్నాడు. కానీ వారు పాపం చేసిన తర్వాత నెట్టివేయబడ్డారు. ఆనోకు పాపము చేయని వాడుగా దేవునితో నడిచాడు కనుక దేవుడు ఆనోకుని మరణము చూడకుండా కొనిపోయాడు. పాపం చేయకపోతే దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్తాడు, తన రాజ్యంలో తనతో పాటు ఉంచుకుంటాడు అన్నది బైబిల్లో మొదటి గ్రంథములోనే తెలియజేశాడు దేవుడు. అన్ని తెలిసినా కూడా పాపము చేస్తా ఉన్నారు. యోసేపు గారు పాపము చేయటానికి భయపడ్డాడు. దేవునికి విరోధంగా తప్పు చేయటానికి. అవును, 39వ అధ్యాయము 9వ వచనం. దేవునికి విరోధంగా పాపము చేయటం పెద్ద దుష్కార్యము, ఘోరమైన కార్యము. ఈ సత్యాన్ని యోసేపు గుర్తించాడు. ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సిందే. ఇందుట్లో రాయితీలు లేవు. ఇందుట్లో ఇంకేమీ రాయితీ లేదు. కాబట్టి పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయనటువంటి యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి అధికారం చేశాడు, గొప్పవాణ్ణి చేశాడు. పాపము చేయకపోతే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. పాపము చేస్తే మనం పతనమైపోతాం, ఈయన దిశకి వస్తాం, ఈయన స్థితికి వస్తాం. అందుకని ఈ విషయాలు గమనించి భయము నుండి పాపము చేయొద్దని వాక్యము చెప్పిన విషయాలు మనం చూస్తున్నాం. దేవుని నమ్మిన తర్వాత
దేవుని నమ్మక ముందు చేసిన పనులు చేయకూడదు కదా. నెబుకద్నెజరు మైదానములో పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ బబులోను సంస్థానంలో ఉన్న అందరినీ కూడా సాగిలపడమన్నాడు, నమస్కరించమన్నాడు. కానీ వీళ్ళు అది చేయలేదు. వార్త వెళ్ళిపోయింది. వాళ్ళని పిలిపించాడు, ఎంక్వైరీ మొదలు పెట్టాడు, అడిగాడు, ఏమిటి మీరు నా ఆజ్ఞను మీరుతున్నారు, నా ఆజ్ఞ అంటే మీకు లెక్క లేకుండా పోయింది. మనుషుల మెప్పు దేవుని మెప్పు కావాలా? రాజుల ఆజ్ఞ లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ? వాళ్ళు నిలబడ్డారు. మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. రక్షించకపోయినా మేము మాత్రం మీరు చేయమన్న పని మేము చెయ్యము. నీకు సంజాయిషి ఇవ్వాల్సిన నెసిటీ కూడా మాకు లేదు అని చెబితే రాజుగారికి మామూలుగా బీపీ పెరగల. అత్యాగ్రహం నుండి మంటను 7 అంతలు చేశాడు. చేసుకో. వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి కట్టేయండిరా. వస్త్రాలతోనే ఉండగానే కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు. బలిష్ఠులైన వాళ్ళు ఉన్నపాటును పట్టుకెళ్ళి మంటలు 7 అంతలు అవటం వల్ల సెకలు జమ్ముతున్నాయి, జ్వాలలు ఎగిసి పడతా ఉన్నాయి. ఇసిరేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ సెకలకి మాడి చచ్చిపోయారు. అంటే ఎంతగా ఉందో కదా. కానీ లోపల పడ్డ వాళ్ళకి ఏ హాని కలగలేదు. దేవుని కోసం మనం నిలవగలిగితే దేవుడు మన కోసం నిలుస్తాడు. నువ్వు దేవుని కొరకు నిలవనప్పుడు నీ కోసం నిలవాల్సిన అవసరం ఏముంది? ఏసేపు ఆనాడు నిలవపోతే అధికారి అయ్యేవాడా? ఆ రోజే పతనం అయ్యేవాడు కదా. రాజుగారు తర్వాత చూసి మంత్రిని అడిగారు, ఎంతమందిని వేసాం మనం? 3 రాజుగారు. మరి 4వ ఉన్నాడు, దేవదూతలాగా మెరిచిపోతున్నాడు. జీవం కలిగినటువంటి దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిచాడు నెబుకద్నెజరు. బయటకు వచ్చిన తర్వాత ప్రధానులు వచ్చారు, అందరూ టెస్ట్ చేస్తున్నారు. శరీరం కాలిందా, వాసిందా, ఎంటుకులు కమిర్నియా, బట్టలు ఏమన్నా కాలనీయా? కౌరు వాసన కూడా రాలేదు. అసలు ఎంత చక్కగా రాశాడు కదండి. దేవుని నమ్మి దేవుని కోసం నిలిచి పాపం చేయకోకుండా ఉంటే దేవుడు ఎంతగా కాపాడుతాడో ఈ సంఘటన తెలియచేస్తూ ఉంది. అప్పుడు ఆయన ఒక శాసనం జారీ చేశాడు. ఏమ్మా 28వ వచనం చదువుదాం. నేను నిలబెట్టింది కాదు పూజార్హమైనది, నిజంగా వీళ్ళు పూజించే దేవుడే పూజార్హుడు. ఎందుకంటే తన దూతను పంపి తన ఆశ్రయించిన వారిని రక్షించుకున్నాడు అగ్ని జ్వాలల్లో. మన నిలబెట్టింది కాపాడిందా? ఆ బలిష్ఠులు కాలిపోలే, చచ్చిపోలే. వీరి దేవుడు మాత్రం రక్షించాడు. చదువు. వాళ్ళు వాళ్ళ దేవునికే నమస్కరించారు. తమ దేహాలు కూడా అప్పగించారు. రాజ ఆజ్ఞను వ్యర్థపరిచారు, నా ఆజ్ఞను వ్యర్థపరిచారు. ఈ లోక రాజ్యాధికారాలను వ్యర్థపరిచారు. కాబట్టి శాసనం చేస్తున్నా నేను, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు ఎక్కడ? ఈ భూలోకంలోనే, బబులోను దేశంలోనే కాదు, ప్రపంచంలోనే రక్షించగలిగిన దేవుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు. దేవునికి స్తోత్రం. అన్యుడైన రాజు, పూజల్లో మునిగిపోయిన రాజు,
సాక్ష్యం చెబుతున్నాడు. దేన్ని బట్టో తెలుసా? భక్తుల జీవితాన్ని బట్టి, కల్లార చూసిన దాన్ని బట్టి, నమ్మిన మనల్ని బట్టి అన్యులు సాక్షిగా నిలబడాలి కదా, దేవుని దగ్గరికి నడిపించబడాలి. కానీ చాలా చోట్ల ఏం జరుగుతూ ఉందంటే, ఎవరిని అడిగినా అయ్యో యేసు ప్రభువు గొప్ప దేవుడు అయ్యా, సత్యంగా దేవుడు నమ్ముకున్నాం వాళ్ళు. మేమేం చెబుతామంటే తప్పనిసరిగా నమ్ముకున్న వాళ్ళతో ఎందుకండి, దేవుని వైపు చూడండి అని చెబుతాం. విషయం అది. కాబట్టి దానియేలు కూడా ఏ తప్పు చేయలేదు, ఏ లోపము కూడా ఆయనలో కనుగొనలేకపోయారు. సింహాల బోల్లో వేసినా కూడా హాని చేయలేవు సింహాలు. తన దూతను పంపించి హాని చేయలేదని అన్యుడైన దర్యావేషురాజు చెప్పాడు కదా. అన్యుల ముందు సాక్షులుగా నిలబడ్డారు దేవుని బిడ్డలు కదా. మనం అందరం దేవుని బిడ్డలం కదా, నిలబడుతున్నాం కదా సాక్షులుగా. ఎందుకు వచ్చిన గొడవ? రాజీ పడి బతికేస్తున్నావా? వాళ్ళతో గొడవ ఎందుకు? రాజీ జీవితాలు ఎక్కువైపోతున్నాయి. సౌలుని దేవుడు ఎంతగానో ఉన్నతంగా గాడులు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద మొట్టమొదటిగా రాజును చేస్తే సౌలు దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుని మాట వినలేదు, అవివేక పనులు చేశాడు, పాపము చేశాడు కదా. ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్యం కోల్పోవటమే కాదు, ప్రాణం కోల్పోయాడు, వంశమే లేచిపోయింది కదా. నువ్వు చేసే పాపం నీ వంశాన్ని కీడు చేస్తుంది. ఆకాను చేసిన పాపం ఆకాను వంశాన్ని లేపేసింది. దేవుని బిడ్డలార జాగ్రత్త. ఆషామాషి వ్యవహారం కాదు దేవునితో. టేక్ ఇట్ ఈజీ పాలసీ సినిమాల్లో ఉందేమో కానీ, లోకంలో ఉందేమో కానీ దేవుని దగ్గర లేదు. యాడు రాజావు కానీ రుస్తువు కానీ మెనే టేక్ లుపార్సిన్ అంటాడు, అంతే. తీర్పు రిలీజ్ చేస్తాడు, లెక్క ముగించేస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలని, దావీదు ఎంత ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు అని సమూయేలుతో చెప్పాడు దేవుడు కదా. గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి అభిషేకించి సౌలుని తోసివేసి దావీదుకు కృప చూపించి రాజును చేస్తే, రాజు అయిన తర్వాత దేవుడు లక్ష్య పెట్టడం మానేసి పాపం చేశాడు. అరే మనోడే కదా, రోజుకు 7 సార్లు స్తుతిస్తాడు కదా, 3 సార్లు ప్రార్థన చేస్తాడు కదా, ఎంత కృతజ్ఞత హృదయం కలిగిన వాడు, చేసిన మేలు మరవనివాడు, ప్రాణంతో చెప్పుకునేవాడు, ఎంత మంచుడు. ఏమి పనికిరావు అక్కడ. దావీదు జీవితం గురించి దావీదు రాస్తాడు 38వ కీర్తన 3వ వచనం. దేవునికి కోపం వచ్చే పని చేస్తే శాంతమూర్తి, దీర్ఘశాంతుడు, ఆయనకే కోపం తెప్పించే పని చేస్తే మామూలుగా ఉండదు. ఏమైంది? పాపాన్ని బట్టి స్వస్థత లేదు అంటే అనారోగ్య ఎముకలు అంటే అందరూ నన్ను కావాలని పాస్టర్ గారు అన్నాడు అనుకోవద్దు మీరు. ఎముకల్లో బలహీనతలు వస్తున్నాయి, శరీరములో అనారోగ్యం వస్తుంది, నాకైనా నీకైనా ఎవరికైనా. మన అవిధేయతలే, దేవుని లక్ష్య పెట్టకపోవటమే కదా. గుండెలో 2 వాల్స్ మూసుకుపోయినాయి నాకు కదా, ముందు ఆపరేషన్ చేశారు.
స్టంట్స్ చేశారు. దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? నాలో అవిధేయతలు ఉన్నాయి, సరి చేసుకోవాలి బిడ్డ. అందుకే మరలా ఆయుష్ పొడిగించాడు. 2 సార్లు ప్రాణం పోయినా కూడా దేవుడు మళ్ళీ వెనక్కి పంపించాడు. ఎల్లేసు వారు చెప్పారు కదా. ఎముకల్లో స్వస్థత లేదు, దోషాలు పొర్లిపోతున్నాయి నెత్తి మీద. దోషాలు చేసిన దోషాలు ఎక్కడికో వెళ్ళవు, నీ నెత్తి మీదకే వస్తాయి. అవి నువ్వు మోయలేవు. మూర్ఖమైన పనుల వల్ల గాయాలు కంపు కొడుతున్నాయి. సీము రక్తం కారుతా ఉంది, భయంకరం కదండి. శ్రమలు పడ్డాడు, కుంగిపోయాడు. రోజు ఏడవటమే. ఎంత ఏడ్చాడంటే అతిశయోక్తి అలంకారం ఉపయోగించాడు, కానీ నా కన్నీటికి నా పరుపు కొట్టుకుపోయింది అన్నాడు. చదువు. నడుము నొప్పి, నడుములు నొప్పులు. అబ్బాబ్బో ఇటు పడుకోలేడు, అబ్బాబ్బో ఇటు పడుకోలేడు. లోపల పాపము తినేస్తుంది. పాపం కప్పబడితే లోపల ఎముకలు కాగిపోతున్నాయి. ఎంత మంచోడు దావీదు. సొమ్మసిల్లిపోయాడు, నలిగిపోయాడు. మనోవేదన, మనశ్శాంతి లేదు, కేకలు. నిట్టూర్పులు. గుండె అంటే ఎవరు గుండె కొట్టుకోవట్లేదా? దేవుడు ట్యూన్ చేసిన దానికన్నా ఎక్కువ కొట్టుకున్నా డేంజరే, తక్కువ కొట్టుకున్న డేంజరే. 72 సార్లు కొట్టుకోవాలి కదా, గంటగా, నిమిషానికి. అది మారిందా అయిపోయినట్టే. అలా మారింది దావీదుకి. దేనివల్ల? పాపం వల్ల. గుండెలో మార్పులు వస్తాయి, నడువుల్లో మార్పులు వస్తాయి, ఎముకల్లో నొప్పులు వస్తాయి, శరీరంలో ఆరోగ్యం పోయిద్ది కదా. నా శరీరంలో ఆరోగ్యం లేదన్నాడు. ఎవరు? దావీదు గారే. అక్కడ ఉంది కదా, నా శరీరంలో ఇప్పుడు చదివే కాడ ఉందా లేదా? అరే చదివే కాడ ఉందా లేదా? లేదు, శరీరంలో ఆరోగ్యమే లేదు. నా కళ్ళు బలం పోయింది. ఏందో నీరసం. ఎన్ని టెస్టులు చేసినా కూడా ఏమి లేదంటున్నారు. నీరసం. చదువు. కళ్ళుకు మసకలు వచ్చినాయి, కళ్ళజోళ్ళు వస్తున్నాయి. ఆ బలహీనత చూసి దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా రావట్లా కదా. బంధువులు సైతం కూడా, దావీదుకి కూడా, ఏబు గారికే కాదు, దావీదుకి కూడా దూరంగా నిల్చున్నారు. వీడికి కుదరని రోగం వచ్చింది, ఇక లెగవడు, వీడు నడిచే పని లేదు కూడా అని చెప్పుకున్నారు కదా. 41:8 ఉంటుంది. ఇదంతా, దీని అంతటి కారణం ఏంటి? పాపం వల్ల ఎంత భయంకరమైన శిక్షలో గమనించారండి. బతికుండగానే నరకాన్ని సవి చూస్తారు. 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషము కప్పుకొనక. ఒప్పుకున్నాడండి. ఇదిగో ఇదొక్కటే మన జీవితంలో శ్రేష్టమైంది. అది కూడా కృపచేత, దేవుని కృపచేత మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు క్షమిస్తాడు. ఇదే మనం ముందున్నటువంటి విధానం. మనం చేయవలసింది కూడా అదే. ప్రతి ఆదివారం ఎందుకంటే నెలకు ఒకసారి పెట్టవచ్చుగా అంటాడు ఒక ఆయన. మన నెల పెడుతున్నాడు ఒక ఆయన, రావట్లేదు. ఒక కుటుంబం మానేసింది, వాళ్ళు నెలకు ఒకసారి తీసుకునే అలవాటు పడ్డారు కదా. నేను మరి మొన్న గురువారం నాడు ఏం కూర ఉండేమ్మా నువ్వు? అదే
2 రోజుల క్రితమే మనకు గుర్తుండవు అయ్యా. వారం చేసిన తప్పులు, నెల చేసిన తప్పులు ఏం గుర్తుంటాయిరా? ఏ వారానికి ఆ రోజు వారం కడిగేసుకోవాలి. ప్రభు బలంలో పాల్పొందే ముందు ఏం చేస్తారు? తమ్ము తాము పరీక్షించుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు అమూల్యమైన రక్త మాంసాల్లో పాలు పొందాలి. అదేగా మన ప్రాసెస్. చేస్తున్నారు కదా? మంచోడు, మంచోడు, వెరీ గుడ్. 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం, టైం అయింది, 13వ వచనం. దావీదు అంటున్నాడు కదా, దేవుడు నాతాను ప్రవక్తను పంపి నన్ను లక్ష్య పెట్టక నువ్వు చేసిన తప్పేమిటి? దానివల్ల నీకు సదాకాలం యుద్ధాలు వస్తాయి, నీ కుటుంబంలోనే కలతలు వస్తాయి, గొడవలు వస్తాయి, అపాయాలు కలుగుతాయి కదా. ఎంత భయంకరమో ప్రియులారా గమనించండి. మనం చేసే ఎంతకాలం అండి పాపభోగము, పాపం వల్ల వచ్చే సుఖం ఎంత అండి? 1 గంట, 1 అరగంట, అది కనీసం 10 నిమిషాలు కూడా అనుభవించలేము. తప్పు చేసేటప్పుడు చేసిన దాకా తపన, చేసిన తర్వాత టెన్షన్, పశ్చాత్తాపం, కుమిలిపోవటం, దేవుడు యాక్షన్ తీసుకుంటాడేమో భయం, ఇవన్నీ అప్పుడు వస్తాయి. ఇక మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇటువరకు లేక దేవుని సందులో యథార్థంగా ప్రార్థన నడవదు, భయం వేస్తుంది. అలవాటు పడ్డ వాళ్ళకి ఇంక మనం చెప్పలేం. కానీ అందుకని అంటాడు దావీదు, నేను పాపము చేసి తిని. అప్పుడు నాతాను అన్నాడు, నువ్వు సావకుండా దేవుడు నిన్ను క్షమించాడు. నిజంగా దేవుడు క్షమించబట్టే ఈరోజు నేనైనా నువ్వని బతికున్నావు. పాపం చేయక కాదు, పాపం వల్ల పుట్టాడుగా బిడ్డ. దావీదు భార్యగా వచ్చి నాకు పుట్టిన బిడ్డ కాదు, ఏరే వారి ఊరియా భార్యగా ఉన్నప్పుడు కలిగిన బిడ్డ కదా. తర్వాత ఈయన భార్యగా అనిపించిన తర్వాత 4 కొడుకులు పుట్టారు. అందులో సొలొమోను కూడా ఒకడు. మరి బతకలే ఎందుకు? తన సొత్తు. ఇప్పుడు అంతకుముందు పరాయి సొత్తు కదా. ధర్మశాస్త్రం అదేగా, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. ఆఖరి సీపురు పుల్ల కూడా. కానీ మనం ఆశించేది అంతే చిన్నప్పటి నుంచే. వీడికి ఎంత వస్తువులు ఇచ్చినా కూడా అది ఆ అమ్మాయి చేతిలో ఉన్నది కావాలంటాడు వీడు, ఉంటాడు. మన చేతిలో ఉంటుంది, నాకు అదిగో ఉంటాడు. మరి ఏం చేస్తాం? పాపం ఏడుంది? రక్తంలోనే. ఆ రక్తం గుండెలోకి వెళ్తుంది. ఆ గుండెలో ఉన్న రక్తం ఎక్కడికి వెళ్తుంది? కన్నుకు వస్తుంది, కన్ను పాపం చేస్తుంది. నాలుగుకి వస్తుంది, నాలుగు పాపం చేస్తుంది. చెవుకు వస్తుంది, చెవు పాపం చేస్తుంది. చేతికి వస్తుంది, చేయి పాపం చేస్తుంది. ప్రతి అవయవానికి వెళ్తుంది, రక్తం వెళ్తుంది. రక్తంలో ఏముంది? అది సంగతి. అందుకనే రక్తంలో పాపాన్ని తీసేసుకోవాలి. అది ఆయన మాత్రమే శుద్ధీకరించగలడు. అది ఒప్పుకున్నప్పుడు కదా. సొలొమోను ఎంత గొప్ప చేశాడు, అయినా సొలొమోను పాపం చేశాడు. దేవుడు హెచ్చరిక చేశాడు కదా, 2 మార్లు హెచ్చరిక చేశాడు. 11వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 11వ వచనం ఉంటుంది. టైం అవుతుంది. నా నిబంధనను కట్టడలను నువ్వు ఆచరించటం లేదు, నేను కనుగొన్నాను. నీ రాజ్యం నీకుండదు, 2 ముక్కలు అవుతుంది కదా, రాజ్యం నిలవదు. సొలొమోను జీవితం అలా అయిపోయింది. శత్రువు చేతికి అప్పగించబడ్డాడు. సంసోను సింహబలుడు. సంసోను పిల్లలు ఏడుస్తూ ఉంటే పాలు దాక్కపోతే సంసోనుకు చెబుతానంటే పాలు తాగేవాడు. సంసోను పేరుకి అంత ఇది ఉంది కదా, సింహబలుడు. ఫిలిస్తీన్లకు సంసోను పేరితే అడలు వణుకు. అలాంటి సంసోను పాపం చేయబట్టి
సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు. ఏముంది అక్కడ? ఏమి లేదు. దేవుడు ఎడబాసాడు కదా. యేసయ్య సిలువలో పలికిన 4వ మాటలో సత్యం మనం నేర్చుకున్నాం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. లోక పాపములు మోస్తున్నటువంటి కుమారుడైన దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు. సంసోన్ను కూడా పాపం వల్ల విడిచిపెట్టేశాడు కదా. దేవునికి మనల్ని దూరం చేసేది పాపమే కదా. గోడ పెడతారు కదా, 6 మంది ఏమన్నం అంటారు, 3 అంగుళాలు, 4, 9, 6 అంటే మందం పెరుగుతూ ఉంటే వినిపించదు. నీ ప్రార్థన కూడా వినిపించదు. నీ పాపం పెరుగుతూ ఉంటే కదా. నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల నా మనవి ఆలకించకపోవు నన్ను 66వ కీర్తనలో మనం చూస్తాం కదా. తన ఫిలిస్తీన్లు వచ్చి మీద పడ్డారని సౌలు ప్రార్థన చేశాడు. అంతకుముందు ఊరీము ద్వారా తూరీము ద్వారా దేవుడు తెలియజేసే దేవుడు సైలెంట్గా ఉండిపోయాడు. అప్పుడు కదా కర్ణపిశాచి పట్టింది, ఆమె దగ్గరికి వెళ్ళి శాపం తెచ్చుకొని హతుడయ్యింది. కాబట్టి ఇంకొక మాట చెప్తాను నేను. యోబు గ్రంథంలో 24వ అధ్యాయం 19వ వచనం. సంసోన్ని బంధించారు, 2 కళ్ళు తోడేశాడు. లాస్ట్ మాట 24వ అధ్యాయం 19. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని, ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళలేవు, పట్టేస్తుందే లేదు. నువ్వు పాపం చేసావా పాతాళం పట్టేస్తుంది నిన్ను. ఇంక నువ్వు ఎగరలేవు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని రాజ్యాన్ని 3 ఆకాశాలకు చేరలేదు. ఎందుకంటే పాతాళం ఇక్కడే పట్టేసింది. అందుకని ప్రియులారా ఆలోచించేయండి. పాపం చేసే ముందు, ఒకరికి అన్యాయం చేసే ముందు, కీడు చేసే ముందు, సత్క్రియలు చేయని ముందు, దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేసే ముందు కొంచెం ఆలోచించేయండి అని మీ అందరికీ నేను దేవుని మాటగా తెలియచేస్తా ఉన్నాను. పాతాళానికి వెళ్తారా? సొదొమ గొమొర్రా ప్రజలు పాపం చేసినప్పుడు అగ్ని గంధకాలను కురిపించి కాల్చివేసినట్టుగా పాపం చేసిన వారిని అగ్నిగుండంలో పడేస్తాడు దేవుడు. లోకమాలను తప్పించుకొని కూడా మరలా పాపము చేస్తే పంది లాంటి బ్రతుకే, కుక్క లాంటి బ్రతుకే అన్నాడు పేతురు. నేను అన్నాను అన్నమాకండి. కడగబడిన తర్వాత పంది బురదలో బొలినట్టు పేతురు పత్రిక 2వ పత్రికలో ఉంది. 2వ అధ్యాయంలో 20వ వచనంలో రాస్తాడు పేతురు గారు కదా. అనుభవ జ్ఞానము కలిగి ఈ లోక మాలిన్యము నుంచి తప్పించుకొని శుద్ధి చేయబడి మరలా పాపంలో చిక్కుబడితే, మళ్ళీ పాపం నిన్ను జయిస్తే, పాపంలో పడిపోతే కడవడితే చాలా అధ్వానం. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడంటే, కుక్క అది వాంతి చేసుకుంది, మళ్ళా దాని దగ్గరికి వెళ్ళి తింటే ఎంత అసహ్యం వేస్తుంది, ఒళ్ళు జల్దరిస్తుంది అనిపిస్తుంది. పంది పొర్లినట్టుగా బురదలో మరలా పోయి దానికి ఎంత శుభ్రం చేసినా దాని బుద్ధి మారదు. ఈ మధ్యకాలంలో ఒక ఆయనకి పంది గుండేశారు. వాడు బతికాడు కొన్నాళ్ళు, 2 నెలలు అనుకుంటా బతికాడు, తర్వాత చచ్చిపోయాడు. ఒకసారి ఎలిగించబడి మరలా లోక సంబంధమైన వాటిలో చిక్కుకుంటే యేసు ప్రభువు వారిని మళ్ళా సిలువ వేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళని మళ్ళీ నూతన పరచబడటం అసాధ్యం అవుతుందని హెబ్రీయులకి అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు. 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదా. టైం అయింది, ముగిచ్చేస్తాను. అన్ని తెలుసు కూడా, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా, పరిశుద్ధాత్మలో కూడా పాలు పొందుకొని కూడా
పాపము చేస్తే ఆనాడు వాళ్ళు సిలువేయటం కాదు, మనం మరలా యేసయ్యను సిలువ వేస్తున్నాం. దేవుడి నామం ఎందుకు దూషించబడుతుందో తెలుసా? అన్యుల వల్ల కానే కాదు, దేవుని నమ్ముకున్న వారి వల్లే. దేవుని మిమ్మును బట్టి కదా నా నామం దూషించబడుతుంది. మనం సరైనగా ఉంటే, సరైన భక్తి జీవితం గడిపితే దేవుని నామం దూషించబడేది కాదు. ఇప్పటికీ పరలోకములో ఆ గొర్రె పిల్ల రక్తం కారుస్తూ ఉండేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేయమాకండి. ఆల్రెడీ పాపం చేసేసాం అనుకుంటే ఒప్పేసుకుందామండి, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, క్షమాపణ పొందుదాం. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసుతో ఉన్నాడు. ఒప్పుకుంటే నిన్నైనా ఎవరినైనా క్షమిస్తాడు. ఏమ్మా, సిద్ధపడదాం. ప్రభు బలలో పాల్గొనే ముందు మనం పరిశీలించుకుందాం. ఆరాధన చేద్దామండి. మైకిన పిల్లలకి